హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అండి. ఇది నేను చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. అంటే నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ అయితే షూట్ చేసేసానండి. మేము సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చామన్నమాట. మా వారైతే స్కూటీ మీద వచ్చారు, మేము ముందే ఆటోలో వచ్చాము, నేను మామయ్య అండ్ అత్తయ్య. సో మేము వచ్చింది లూలు మాల్కి అండి. లూలు మాల్లో అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో సంక్రాంతికి హైదరాబాద్ మొత్తం ఖాళీ అవ్వడం వల్ల సీట్స్ అనేవి చక్కగా దొరికాయి అనమాట మాకు. లేదంటే అస్సలు థియేటర్స్ ఖాళీ ఉండవు. ఇంకా థియేటర్కి అయితే వచ్చేసి మంచిగా లోపల అయితే కూర్చున్నాము. సోఫా సిట్టింగ్ అయితే చేసుకున్నామండి. పాప ఉంటుంది కదా అని చెప్పేసి నేను సోఫా సిట్టింగ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మీ అందరికి ఒకటి చెప్పాలండి, మా అత్తయ్య మా మామయ్య అయితే చాలా ఇయర్స్ తర్వాత అయితే ఈ మూవీ థియేటర్స్లో అయితే అడుగుపెట్టారు. అప్పుడెప్పుడో పెద్దరాయుడు కాలంలో అయితే చూసారంట మూవీ థియేటర్కి వెళ్ళి. మళ్ళీ అప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు థియేటర్స్లో అయితే అడుగు పెట్టారనమాట. ఇదొక స్పెషల్ ఈ సంక్రాంతికి. అసలు రానన్నారండి, బట్ మేము అడిగాము, మేము బుక్ చేసేస్తున్నాము, మీరు రావాల్సిందే అని అంటే ఇంకా వచ్చారనమాట. ఇంకా మా మామయ్య అయితే చక్కగా వాళ్ళ మనవరాలను ఎత్తుకుని అయితే కూర్చోబెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సంక్రాంతికి మంచి సినిమా అండి. అసలుకి ఫ్యామిలీ అందరితో చూడాల్సిన సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు నవ్వలేక చచ్చిపోయాం మేము. నవ్వి నవ్వి నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వచ్చాయన్నమాట. అండ్ అలాగే మా కశ్వి పాపకి ఎప్పుడైతే ఈ గోదావరి గట్టు అండ్ బ్లాక్ బాస్టర్ సాంగ్ టీవీలో రిలీజ్ అయిందో అప్పటి నుంచి తను మంచిగా చూస్తుందండి. ఆ సాంగ్స్ టీవీలో ప్లే చేస్తే సాంగ్ మొత్తం అయిపోయేదాకా అలానే చూస్తూ ఉంటుందన్నమాట. సాంగ్స్ కూడా వినడానికి కానీ చూడడానికి కానీ చాలా నీట్గా అండ్ చాలా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుందండి పాటలు కానీ. ఓవరాల్ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గోదావరి గట్టు సాంగ్ అయితే వచ్చేసింది. సో ఇంకా అలా హ్యాపీగా అయితే మూవీ చూసేసి కిందకైతే వచ్చేసాము. ఇక సంక్రాంతి అంటే మనకి ఏ మాల్కి వెళ్ళినా కానీ సంక్రాంతి థీమ్తో అయితే డెకరేషన్ చేసి ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ ఈ లూలు మాల్లో కూడా చక్కగా సంక్రాంతి థీమ్ అయితే పెట్టారనమాట. పొంగల్ అండ్ కైట్, రథము, ఎడ్ల బండి ఇలా ఉంటాయి కదా. సో చక్కగా మంచిగా అయితే డెకరేషన్ చేస్తారు. ఇక్కడికి వస్తే చాలండి, పండగ వాతావరణం ఉన్నట్టే ఉంటుందన్నమాట. సిటీలో మనకు పండగ సెలబ్రేట్ చేసుకోవాలన్నా కానీ ఏముండదండి, ఇంట్లో చేసుకోవడం తినడం ఇదే అనమాట. ఇంకా మార్నింగ్ మాది కూడా అలానే అయింది. సో మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ తిని పెట్టేవాళ్ళం అయితే కాదండి, పిండి వంటలు చేసుకొని తినడానికి. సో మార్నింగ్ లేవగానే కొంచెం ప్రసాదం చేసుకొని అయితే తినేసి ఇంకా వంటలు వండుకొని అయితే ఇంకా మేము మూవీకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మూవీ నుంచి రాగానే అత్తయ్య చక్రాలు చేస్తా అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా దానికోసం అయితే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నా చేతే పిండి కల్పిస్తున్నారనమాట. ఇంకా నాకు కూడా ఐడియా ఉంటుంది ఎలా చేసుకోవాలి, ఎప్పుడన్నా అయిపోతే చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నా చేత కలపమన్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ బియ్యపిండి అండ్ శనగపిండి అయితే కావాలండి ఈ చక్రాలు చేసుకోవడానికి. నేను బియ్యపిండి అయితే డీమార్ట్లో తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నాకు అక్కడ ఒక్క నలకు కూడా రాలేదండి పిండి జల్లిస్తుండే. సో పిండి అయితే చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉందన్నమాట. సో ఇంకా మనం ఏం డౌట్ పడిన అవసరం లేదు. నేను కూడా షాక్ అయ్యాను, ఏమన్నా నలకలు కానీ ఉంటాయేమోనని. బట్ ఏమీ లేవన్నమాట, చక్కగా పిండి బాగుంది. సో కేజీ బియ్యపిండి అయితే తీసుకున్నామండి మేము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డబ్బా, ఆ డబ్బాతో డబ్బాడు బియ్యం పిండికి హాఫ్ వచ్చేసి శనగపిండి అయితే తీసుకోవాలన్నమాట. ఇంకది మీ ఇష్టం అండి. మనం ఎంతైతే క్వాంటిటీ బియ్యపిండి తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీలో సగం వచ్చేసి శనగపిండి తీసుకోవాలన్నమాట. సో చెక్కిడాలు చేయడానికి ఈ 2 పిండిలు ఉంటే సరిపోతుందండి, చెక్కిడాలు ఈజీగా అయిపోతాయి. ఇంక ఇక్కడ శనగపిండి కూడా ఒకసారి అయితే జల్లించుకుంటున్నాను. అది కూడా నాకు మంచిగానే ఉందండి. అది కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. పిండిలో ఏం నలకలు కూడా రాలేదు. ఇంకా 2 పిండిలు అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను, బియ్యపిండి అండ్ శనగపిండి. సో ఇవి కలపడానికి అయితే మనకు కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోవాలండి. పెద్ద గిన్నెలో కలుపుకుంటే ఏంటంటే తొందరగా మంచిగా పిండి అయితే కలుస్తుంది అండ్ అలాగే మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే పిండి కలుపుకోవడానికి నెయ్యి హీట్ చేసుకుంటున్నాము అండ్ అలాగే హాట్ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాము. నీళ్ళు అనేవి బాగా మరగాలండి, బాగా మరిగితేనే
మనకి పిండి అనేది మంచిగా కలుస్తుంది అనమాట. మీరు ఇక్కడ నెయ్యి ప్లేస్లో ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెన్నపూస ఉంటుంది కదా, వెన్నపూస కూడా యూస్ చేసుకోవచ్చు. వెన్నపూస కానీ నెయ్యి కానీ ఇవి రెండిట్లో ఏది యూస్ చేసినా మనకి చిక్కడాల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా నేనైతే ఇలాంటి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు అత్తయ్య ఊర్లో అయితే కొన్ని తీసుకొచ్చారనమాట. నేను రెగ్యులర్గా అయితే వీటిని యూస్ చేయనట్టు ఇంకా ఈరోజు కబోర్డ్లో పెట్టిన గిన్నెను అయితే బయటకు తీసాను ఈ చెక్కడాల మూలాన. ఇంకా దీంట్లోకి అయితే శనగపిండి బియ్యపిండి రెండు షిఫ్ట్ చేసుకున్న తర్వాత వాము కూడా వేసుకున్నాము. ఇంకా మనకి చెక్కడాలు అంటేనే వాము కదండి, మనం తింటుంటే వాము టేస్ట్ వస్తుంది. అలా అని చెప్పేసి వాము ఎక్కువగా వేయొద్దండి, చూసుకొని వేయాలన్నమాట. ఎక్కువ వాము వచ్చినా కానీ కొంచెం చేదు వచ్చేలాగైతే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. వాము ప్లేస్లోనే మనం జాగ్రత్తగా అయితే వాము యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం ఈ విషయానికి వస్తే మీ టేస్ట్కి తగ్గట్టు అంటే ఎవరి ఎలా అంటే కొంచెం స్పైసీ కావాలనుకుంటారు కొంతమంది స్పైసీ వద్దనుకుంటారు, అంటే నార్మల్ స్పైసీ కావాలనుకుంటారు కదా. సో సాల్ట్ చిల్లీ పౌడర్ అనేది ఇంకా మనకి టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలండి. ఇంకా ఫస్ట్ అయితే కారం వేసేసి ఇంకా రెండు పిండిలు బాగా కలిసిపోయేలాగైతే కలిపేసుకుంటున్నాడు. ఇక్కడ మనకి బియ్యపిండి తెల్లగా ఉంటుంది, శనగపిండి కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, అవి రెండు కూడా బాగా కలవాలన్నమాట. అందుకే పెద్ద గిన్నెలో అయితే కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను కలిపేసుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా వ్లాగ్స్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికి రీచ్ అయ్యి నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడైతే అత్తయ్య ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉన్నారు, నేనైతే ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండి ఒకసారి మనం చపాతీలో ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటాం కదా, అలాగే ఇక్కడ నెయ్యి వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. సో నెయ్యి అనేది కూడా ఒక హాఫ్ టీ గ్లాస్ అలా అయితే తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఏదైనా మనం ఎంతైతే క్వాంటిటీ చేయబోతున్నామో దానికి తగ్గట్టు అయితే తీసుకోవాలన్నమాట. మేము ఇక్కడ ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే నెయ్యి తీసుకొని ఇంకా మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఇందాక కారం వేసి కలిపాం కదా, ఇప్పుడు అన్నీ మిక్స్ అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఆ సాల్ట్ మీద వేడి వాటర్ పోయండి, లేదంటే ఒక్కొక్క దగ్గర సాల్ట్ అనేది ఏంటంటే ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో మేము ఇలా ఒకసారి పిండి అంతా కూడా అటు ఇటు స్ప్రెడ్ చేసి మధ్యలో సాల్ట్ వేసి దాంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసాము. ఇంకా మనకి వాటర్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఇంక ఇలా ఒకే షేప్లో అయితే తిప్పుకుంటూ మనం పిండిని అయితే మనం చక్రాలు వేస్తాం కదండి, కన్సిస్టెన్సీ ఇంకా అలా వచ్చేలాగైతే బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే పిండి అయితే నేను కలిపేసుకున్నానండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఇంకా మనం ఏం వెయిట్ చేయని అవసరం లేదండి, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టేసుకొని ఉంటే సరిపోతుంది. ఇంక ఇక్కడైతే మనం ఎంతైతే ఆయిల్ వేసుకుంటామో ఆ ఆయిల్కి తగ్గట్టుగా మనం చక్రాలు అయితే వేసుకోవాలి. సో నేను ఈ కడాయిలో అయితే 3 చక్రాలు వచ్చేలాగైతే వేసుకున్నాము. సో మీరేం చేస్తారంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసేటప్పుడు సిమ్లో పెట్టండి, ఎందుకంటే మనకి ఆయిల్ అనేది పొంగుతుందనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత అప్పుడు ఆయిల్ కొంచెం పొంగినట్టు ఈ స్టేజ్లో వచ్చినప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటే మనకి చక్రాలు అనేవి మంచిగా అయితే కాలుతాయి. ఇక్కడ ఇంకా మేము హై ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చక్రాలు అయితే మంచి కలర్లో లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా అయితే కాల్చుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ పక్కనైతే ఒక ప్లేట్ పెట్టుకున్నాము, అంటే ఫస్ట్ తీసిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని ఏమైనా ఆయిల్ కానీ ఏమైనా లీకేజ్ అవుతుంటే దాంట్లో పడిపోతుంది. తర్వాత తీసి అయితే సపరేట్గా అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే మనం మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉంటే రెండు వైపులా కూడా చక్రం అనేది చాలా బాగా కాలుతుంది. ఇంకా చక్రాలు అనేవి బాగా రౌండ్గా అయితే రాలేదండి, మాకు ఒక డిఫరెంట్ షేప్లో అయితే వచ్చాయి. సో ఎలాగో అవి మనం విరగొట్టుకొనే తింటాం కాబట్టి షేప్స్ అలాంటివి అయితే మేమేం పట్టించుకోమండి. సో మీకు షేప్ ఎవరికన్నా షేప్ రాలేదని చెప్పేసి అయితే అనుకోకండి. ఫస్ట్ అయితే ఇలా చిన్నవి 3 అయితే వేసామండి, తర్వాత మేము 2 అయితే వేసామన్నమాట. కొంచెం వెడల్పుగా అయితే వేసి 2 అయితే వేసుకొని అయితే కాల్చాము.
ఇంకా ఈ కలర్లో వచ్చేలాగైతే మేము చెక్కడాలు అయితే కాల్చుకున్నామండి. సో ఫస్ట్ టైం నేను కూడా వేసాననమాట. ఇంకా నాకు కూడా వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా నేను నా ఓన్గా అయితే ట్రై చేయాలన్నమాట. ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకెళ్ళి అయితే పెట్టేశాను. ఇంకా మిగతావన్నీ కూడా వేసేసుకుంటూ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో ఒకసారి అయితే ఇలా ఒక్కటే వేసామండి, అస్సలు కాలేదనమాట, చాలా టైం తీసుకుంది. ఇంకా అలా వద్దులే అని చెప్పేసి ఇంకా మళ్ళీ సపరేట్గా టూ అయితే వేసుకున్నాము. మనకి తొందరగా అవ్వాలంటే కొంచెం చిన్న సైజులో వేసుకోవాలండి, పెద్ద సైజులో వేసుకుంటే మనకి బాగా కాలం అనమాట. లాస్ట్లో ఒక 2-3 వాయిలు వచ్చేసి సన్న కారపూస వేద్దామని చెప్పేసి అయితే ట్రై చేసామండి. కానీ చేతులు అయితే నొప్పులు వచ్చేసాయండి, అంత హార్డ్గా అయితే నొక్కాల్సి వచ్చిందనమాట. నిజంగా అసలు పెద్దవాళ్ళు ఎలా చేస్తారో తెలియదండి, అది నొక్కుతుంటే అయితే నా హ్యాండ్ అయితే పెయిన్ వచ్చేసింది. మా అత్తయ్య అయితే అసలు నొక్కలేకపోయారనమాట. ఇంకా ఒక 2-3 అయితే వేసామండి ఇవి సన్న కారపూసలాగా. మిగతా తర్వాత పిండి అయితే నార్మల్గా చెక్కడల్లాగే వేసుకున్నాం అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పెద్దవాళ్ళకి. ఈ నొక్కుతున్నప్పుడు అసలు ఎంత ప్రెషర్ పెట్టాలో ఫస్ట్ టైం వేశాను కదా, నాకు కూడా తెలిసిందనమాట అందులో ఎంత కష్టం ఉంటుందో. ఇంకా మేము చేసేది తక్కువ అమౌంట్ అండి, కొంతమంది అయితే పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద గిన్నెలు చేస్తారనమాట, ఎక్కువ క్వాంటిటీ. నిజంగా వాళ్ళైతే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇంక ఇక్కడ మా చెక్కడాలు కూడా అన్నీ ఆల్మోస్ట్ పిండి అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే ఇవి ట్రై చేసి మిగతా పిండి అయితే చెక్కడాలు వేసామన్నమాట ఒత్తలేక. నొక్కుతా అన్నారు కదా మీరు, నొక్కండి. ఇంకా లాస్ట్ టైం వ్లాగ్లో నేను అత్తయ్య తీసుకొచ్చిన అప్పాలన్నీ దీంట్లో పెట్టాను కదా, ఇవైతే నేను వేరే దాంట్లో అయితే పెట్టానండి. ఇంకా ఈ చెక్కడాలు స్టోర్ చేసుకోవడానికి ఈ బాక్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి ఈ డబ్బాలో ఉన్నవన్నీ అయితే తీసేసాను. ఇంకా ఇవండి మేము చేసిన చక్రాలు. ఈ పండక్కి మా ఇంట్లో అయితే చేసాము, నేను స్వయంగా పిండి కలిపి, అంటే అత్తయ్య ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే నేను చేశానమాట. సో అత్తయ్య నేను కలిసి చేసాము, చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే కరకరలాడిపోతున్నాయి. సో మీకు కనుక ఈ ప్రాసెస్ ఎవరికన్నా తెలియకపోతే, ఎవరైనా ఈ వ్లాగ్ చూసుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి, నేను డే మొత్తం అయితే వ్లాగ్ అయితే పెట్టలేదండి, జస్ట్ మేము చేసిన చెక్కడాలు అండ్ మేము వెళ్ళిన మూవీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి.